హాయ్ అండి. నమస్తే. ఈరోజు ఒక శారీ చూపిస్తాను చూసేయండి. శారీ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. ఇది ఓల్డ్ శారీ అయినా కూడా దీని కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి. అంటే గంధం కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి వస్తదండి. శారీ వచ్చేసి ఇది ఓల్డ్ శారీ అనమాట. శారీలోని బార్డర్ చూడండి. శారీలోని బార్డర్ అయితే మంచిగా హైలైట్ వచ్చింది. చక్కగా సింపుల్‌గా సన్నగా వచ్చిందండి వర్క్ అనేది. ఇలాంటి వర్క్‌లు అయితే ఎప్పటికీ కూడా ఓల్డ్ అవ్వవండి. ఈ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అలాగే ఈ శారీలోని బంచెస్ వచ్చేసి ఇలా వచ్చినాయండి మనకి. మ్యాంగో బూటీస్ అండ్ ఇలాగా రౌండ్ సర్కిల్స్ లాగా వచ్చింది. ఈ శారీకి అయితే వర్క్ వేయమని ఇచ్చారండి మనకి కస్టమరు. ఇది ఓల్డ్ శారీయే కదా! వద్దు దీనికి చక్కగా పైపింగ్ చేయించుకొని కుట్టించుకోండి అని చెప్పానండి. లేదు లేదు ఖచ్చితంగా వర్క్ వేయాల్సిందే అని చెప్పారండి. ఓకే అని చెప్పేసాను నేను కూడా ఇంకా. అలాగే పళ్ళు చూడండి ఒకసారి. శారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చిందండి. ఈ పళ్ళులో బార్డర్‌లోని కలర్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్‌లో కూడా కొంచెం క్వాలిటీ తక్కువదిచ్చారండి. క్వాలిటీ తక్కువదిచ్చినా అని చెప్పేసే నేను ఇంకా పైపింగ్ చేయించుకొని స్టిచ్ చేసుకోమంటే లేదు లేదు ఖచ్చితంగా వర్క్ వేయాల్సిందే అని చెప్పారండి. అది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏమని చెప్పారు. ఓకే అని చెప్పేసాను నేనింకా. ఒక్క నిమిషం ఆగండి. థ్రెడ్ ఎళ్ళింది ఇక్కడ. ఇంకా రా సిల్క్ మెటీరియల్‌లో గూడా క్వాలిటీ తక్కువదిచ్చారండి. క్వాలిటీ తక్కువదిస్తే నేను అందుకని చెప్పేసి నార్మల్‌గా థ్రెడ్ పైపింగ్ చేయించుకొని స్టిచ్ చేసుకోండి చాలా బావుంటదని చెప్తే, లేదు లేదు ఖచ్చితంగా వర్క్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వేయాలని చెప్పారు. సరే అని చెప్పేసి నేనింక వర్క్ అయితే వేశానండి. వాళ్ళు చెప్పిన దాని మీద గూడా నేనింకా మంచిగా గ్రాండ్‌గా కనిపించేలాంటి వర్క్ సెలెక్ట్ చేసే వేశాను. వర్క్ అయితే మనకి కొంచెం ఓల్డ్ అని చెప్పొచ్చు. శారీకి మ్యాచ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసామండి ఈ వర్క్ అనేది. ఇదొచ్చేసి బ్లౌజ్‌కి హ్యాండ్స్ వచ్చేసి చక్కగా మనకి బ్యూటిఫుల్ పికాక్ అయితే వచ్చింది చూడండి ఒకసారి. ఈ పికాకు మనకి ఇక్కడ చూసారు కదండీ! ఈ లీవ్స్ లో మనం డ్రాప్ షేప్ కుందన్ అయితే అంటించాము. ఈ కుందన్స్ మనకి లైట్ షేడ్ కి నైట్ టైమ్ మంచిగా ఎలిగెంట్ గా లుక్ వస్తుందండి. నేను మిషన్ నేర్చుకున్నప్పుడు ఆ సిస్టర్ కూడా నాకు ఈ వర్క్ అయితే తను అక్కడ వేసిన టైంలో నేను చూశాను. ఈ ఈ మిడిల్ పార్ట్ లో వచ్చేసి తను ఈ డ్రాప్ షేప్ కుందని అంటించారండి. చూడటానికి లుక్ వర్క్ వేసిన టైంలో అంత నచ్చకపోయినా కూడా ఈ కుందన్ అంటించిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది. నేనైతే ఈ డ్రాప్ షేప్ కుందని ఎందుకు అంటించలేదంటే, మనం ఈ డ్రాప్ షేప్ కుందని ఇక్కడ అంటించామంటే ఇక్కడ సర్కిల్ ఎక్కువ వస్తదండి. ఈ వర్క్ అనేది కనిపిస్తుంది మనకి ఈ కుందన్ అంటించడం వలన. ఇక్కడ అంటించామంటే ఈ వర్క్ అనేది కనిపించదన్నమాట. జస్ట్ కుందన్ మాత్రమే కనిపించిద్ది. వెంటనే గ్యాప్ లేకుండా కుందన్స్ కనిపిస్తాయి. అందుకని చెప్పేసి నేను ఈ కుందన్స్ అయితే స్టిక్ చేశానండి. ఈ కుందన్స్ వచ్చేసి క్వాలిటీ కుందన్స్ అన్నమాట. ఇవి లైట్ షేడ్ కి అయితే చాలా బ్యూటిఫుల్ గా షైన్ అవుతూ ఉంటాయి. ఈ కుందన్స్ చూడండి ఒకసారి. ఈ సర్కిల్ చక్కగా కూర్చున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలాగ రౌండ్ గా కూడా ఈ కుందన్స్ అంటించాను. ఇక్కడ నెక్ పార్ట్ లో గానీ, ఐస్ గానీ ఇలా అయితే ఫ్లవర్ కి ఇలా అంటించానండి. ఈ పికాక్ కి ఈ బార్డర్ ఇక్కడ ఉండటం వల్ల చాలా మంచి లుక్ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి హ్యాండ్. వేసుకున్న టైంలో కూడా మంచిగా ఉంటుంది. ఫస్ట్ టైం అండి నేను ఈ వర్క్ అనేది వేయటం, ఈ పికాక్ వర్క్ వేయటం నేనైతే ఫస్ట్ టైం అన్నమాట. మిషన్ తీసుకున్నాక సేమ్ అండి సెకండ్ హ్యాండ్ కూడా. ఇవి నైటేనండి స్టిచ్చింగ్ నుంచి వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఇంకా సేమ్ ఇంక ఇవి కూడా నైట్ అంటించా. 2 హ్యాండ్స్ కి మాత్రమే అంటించా. చూడండి ఇంకా బ్యాక్ అయితే అంటించలేదు నేను. ఇక్కడ చూడండి మనకి బ్యాక్ సైడ్ నడుము దగ్గర అయితే మనం థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తామన్నమాట. నార్మల్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ కైనా సరే ఇలా చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. అలాంటిది కంప్యూటర్ వర్క్ వేయించుకున్న టైంలో కూడా ఇలా థ్రెడ్ పైపింగ్ చేయించుకోండి. చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. బ్లౌజ్ కి మరింత లుక్ వస్తుంది అనమాట. వీళ్ళు పెళ్లి కావాల్సిన అమ్మాయికి అయితే ఈ శారీ స్టిచ్ చేయించారండి. చిట్టి డోరీస్ కూడా పెట్టించాము. వీటికి ఇంకా హైలైట్ చేయొచ్చు. వాళ్ళైతే ప్రస్తుతానికి ఇలా సింపుల్ గా అయితే చేశారు. చాలా బాగుందండి. అసలు నిజానికి ఈ బ్లౌజ్ కి ఈ వర్క్ నిలవదు. ఎట్లానో జాగ్రత్తగా అయితే వేసాను అనమాట నేను. ఎందుకంటే క్వాలిటీ తక్కువగా ఉందన్నమాట. ఊరికే హోల్స్ పడిపోయిందండి. ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా నేను ఇంకా కుందన్స్ స్టిక్ చేయాలన్నమాట. ఇదైతే ఫ్రంట్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. కస్టమర్ వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది చెప్తారు. ఇది నేను ఎప్పుడో ఇచ్చానులేండి స్టిచ్చింగ్ కి. రాత్రే వచ్చిందనమాట. మొన్న చెప్పాను కదా స్టిచ్చింగ్ ఒప్పుకోనన్నానని. కానీ ఆ సిస్టర్ అయితే చాలా ఫీల్ అయ్యారండి. అంటే మిషన్ నాకు ఒక బ్లౌజ్ స్టిచ్ చేశారు కదా కస్టమర్ది. వాళ్ళైతే పాపం చాలా ఫీల్ అయ్యారు. నిజానికి చాలా బాగా కుట్టిద్దండి తన బ్లౌజులు. కానీ ఆ ఒక్క బ్లౌజ్ ఎందుకు అలా అయిందో నాకు అర్థం కావట్లేదు.
పాపం తనైతే చాలా ఫీల్ అయిందనమాట. ఏం చేస్తామండి, నేను నష్టపోయాను. తనైతే మాట వచ్చింది కదా! బాధ అనిపించిందనమాట తనకు కూడా. ఈరోజు వీడియో అయితే శారీ గురించి ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్. బ్లౌజ్‌ని ఒకసారి క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. హ్యాండ్స్‌కి అయితే ఇలాగ బార్డర్ వచ్చి పికాక్ రావటం వల్ల చాలా మంచి లుక్ వచ్చిందని నేను ఇందాక చూపించాను. కానీ వీడియోలో అయితే అంత క్లియర్‌గా కనిపించలేదండి. నేనైతే ఫస్ట్ టైం కదా కొంచెం ఫేస్ క్యామ్ చూసుకుంటూ వీడియోస్ చేసుకోవటం. వర్క్ అయితే ఇలా ఉంది. మీరెప్పుడైనా సరే మా దగ్గర చూడాల్సింది ఫినిషింగేనండి. ఎందుకంటే ఫినిషింగ్ బావుంటేనే ఆ బ్లౌజ్ అనేది చాలా బావుంటది. కలర్ కాంబినేషన్స్ అనేవి మాత్రం మీ శారీలో ఉన్న కలర్సే మేము సెలెక్ట్ చేసుకుంటాము. బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ గాని, హ్యాండ్స్ గాని చూపిస్తున్నాను చూడండి. ఇలాగ నడుముకి థ్రెడ్ పైపింగ్ వేయించుకుంటే చాలా మంచి లుక్ వస్తదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.